చుట్టూ పైన పాయింట్లు వేసుకుని ఊడిపోతే అనే షూ వేసుకుని, అది హీరోయిజం కాదు. హీరోయిజం అంటే లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చెప్పే మాటకి ఒక 10 మంది వాల్యూ ఇస్తున్నారు, నీ వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది అంటే దట్ ఈస్ హీరోయిజం. అమ్మాయిలు మీరు కూడా మీ కళలు పక్క వాళ్ళు చూసి నవ్వలేదు అనుకోండి, అవి డ్రీమ్స్, అవి కళలే కాదంటారు. అంటే నేను ఖచ్చితంగా ఐపీఎస్ అవుతా, నేను ఖచ్చితంగా ఆస్ట్రోనాట్ అవుతా, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా, నేను ప్రెసిడెంట్ అవుతా అని చెప్పి మనకేమనిపిస్తుంది? ఇక్కడే చదువుతారు, ఎటుపడతాడు నడవండి అంటే ఎవరు ఎటుపడతాడు పోతారు. బట్ ఏంటి మన లక్ష్యం ఏంటి? ఇక్కడికి రావడం. ఎలా రావాలి దీనికి? అలాగే మీరు కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఏ మార్గాలు ఎంచుకోవాలి. అంటే ఏ చదువుకోవాలి, ఎట్లా చేయాలి. చాలామంది ఈ వెరిఫికేషన్స్ మాకు వస్తాయి. సో చాలా జాబ్ వెరిఫికేషన్స్ లో రిజెక్ట్ చేసే టైంలో వాళ్ళ దగ్గర చిన్న చిన్న కేసులు ఉంటాయి, నైట్ బ్యాట్ వల్ల చేస్తూ ఉంటారు పోలీసులు. సో ఆ ఇంట్లో ఎంతమంది సిటీలో చెప్పినట్టు 10 మంది కలిసి తాగుతూ ఉంటారు. ఆ 10 మందిలో తాగేది 2-3 ఉంటారు బ్యాడ్ ఫెలోస్. రిమైనింగ్ 7% అవుట్ ఆఫ్ కంపల్షన్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు అక్కడ పోయి నిలబడతారు. వాడు తాగడు పాపం, మంచోళ్ళు వాళ్ళు, మిగతా అడుగు. కానీ పోలీసులు పోయినప్పుడు వాళ్ళు దొరుకుతారు, పట్టుకొచ్చి ఒక కేసు వేస్తారా కదా. సో నేను తాగలేదు సార్ అంటే నడవదు. నువ్వు ఎప్పుడైతే చెడ్డవాడితో సాహసం చేసావో సొసైటీ అలాగే ఆలోచిస్తుంది, పోలీసులు అలాగే ఆలోచిస్తారు. సో మిగతా 7 మీద కూడా కేసు లేదు. ఒక ఫైన్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ 2014లో అయింది. మన 2020లో అబ్బాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, జాబ్ వెరిఫికేషన్ వచ్చింది. ఇక కానిస్టేబుల్ జాబ్ వచ్చి ఎంతమంది వచ్చినట్టే దావతులు చేసుకున్నాడు. బాగానే చేసుకున్న తర్వాత ఇంకా అపాయింట్మెంట్ లెటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఆయన మా ఆఫీస్కి వచ్చాడు, సార్ నాది అపాయింట్మెంట్ లెటర్ ఇంకా రాలేదండి. మేము అపాయింట్మెంట్ లెటర్ ఎందుకు రాలేదని మేమంతా వెరిఫై చేస్తే ఆయన మీద 10వ తరగతిలో కేసు ఉండే. 10th క్లాస్లో క్రికెట్ ఆడేటప్పుడు 2 గ్రూపుల మధ్య గొడవ కొట్టుకున్నారు, దానిలో కేసు అయింది. అప్పుడు అయింది 10 సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తెలిసింది. Right. Please come and take your photos near the selfie booth.